కడియం పార్టీ మార్పుపై ఓరుగల్లు వేదికగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఆస్తులు కూడబెట్టుకుని పార్టీకి ద్రోహం చేసిన కడియంను వదిలేదే లేదన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లా లాంటి చీడపురుగుల వల్లే కేసీఆర్ బీఆర్ఎస్ ఈ స్థాయికి దిగజారాయన్నారు కడియం. అయితే ఎన్నికల ముందే తనపై ఆరోపణలు నిరూపించాలన్నారు ఆయన. నేను నీతి నిజాయితీ ఉందని చెప్తున్నావు. ఎట్లా కొన్నావు? దేవునూరులో భూమి ఎట్లా కొన్నావు? కాంట్రాక్ట్ ఎట్లా సంపాదించినావు? హన్మకొండలో ఇల్లు ఎవరిస్తే డబ్బులు పెట్టుకున్నావు? మొత్తం గణపురం కార్యకర్తలు అందరూ తెలుసు. నీ భూములు ఎక్కడున్నాయి, నీ కాంట్రాక్ట్లు ఎక్కడున్నాయి, నీ కంకర మిషన్లు ఎక్కడున్నాయి, నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు. ఇంటి కోసం లేని లింగంపల్లి రిజర్వాయర్ని సృష్టించి కాంట్రాక్టర్కి ఇప్పించి కాంట్రాక్టర్ దగ్గర పైసలు దొబ్బి ఇల్లు కట్టి ఇవాళ నీతులు మాట్లాడుతున్నావు. బిడ్డ, నీ సంగతి ఎలా చెప్పిండు? చివరికి మా సీనన్న చెప్పిండు, మీ ముగ్గురే పడతారని. నాలుగో వాళ్ళు కూడా ఎవరు ఉండరు, నువ్వు పోతే నువ్వు కట్టడానికి. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇది వాస్తవం. గణపురంలో కడియం శ్రీహరి వచ్చినట్లయితే గత 3 రోజులుగా ప్రతి వాళ్ళు కూడా నోట్లో ఉమ్మేస్తామంటున్నారు, చెప్పుతో కొడతామంటున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు. నేను అడుగుతున్నా పల్లా రాజేశ్వరరెడ్డి గారు, నా చరిత్ర అంతా బయట పెడతా అన్నాడు, నా దోపిడీ అంతా బయట పెడతా అన్నాడు. రాజేశ్వరరెడ్డి గారు, అది ఎన్నికలకు ముందు చెయ్యి. నువ్వు చేసిన ఆరోపణల పైన ఆధారాలతో బయటికి రాలేదనుకో, నీ బట్టలు తీసి జనగామ చౌరస్తాలో నిలబెట్టుడు మాత్రం ఖాయం.